సో ఇవాళ ఎఫ్సిని ఎలా కాన్ఫిగర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒక కొత్త ఎఫ్సి. ఇది వచ్చేసి K3A Pro అండి. ఇది యాక్చువల్గా కొత్త పీస్. దీని ఇంకా కాన్ఫిగరేషన్ అయితే ఏం చేయలేదు. దీన్ని ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని కాన్ఫిగర్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఫస్ట్ది లింక్ కేబుల్. ఇది వచ్చేసి K3 లింక్ కేబుల్. సో K3 లింక్ కేబుల్ అంటే చూడడానికి ఇలా ఉంటుంది. చూడండి పిన్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది పిన్. ఇది K3 లింక్ కేబుల్. అంటే ఈ ఎఫ్సిని కాన్ఫిగర్ చేయడానికి మనం ఈ కేబుల్ని యూజ్ చేస్తాం. సపోజ్ మీ దగ్గర K++ కానీ ఉంటే మనం యూజ్ చేసేది వచ్చేసి ఈ కేబుల్ అండి. ఓకే, సో మీకు ఈ కేబుల్స్ కావాల్సి ఉంటే నేను కింద మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. ఓకే, మీకు ఈ కేబుల్ కానీ కావాల్సి ఉంటే ఈ కేబుల్ అయితే K++ లింక్ కేబుల్ అని అడగండి. ఈ కేబుల్ అయితే K3A Pro లింక్ కేబుల్ అని అడగండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓటీజీ. ఇది ఏ మొబైల్ షాప్లో అయినా ఈజీగా దొరుకుతుంది. సో ఇది వచ్చేసి నార్మల్ ఓటీజీ కేబుల్. మీరు మొబైల్ షాప్లోకి వెళ్ళేసి ఓటీజీ కేబుల్ అడిగితే మీకు ఇచ్చేస్తారు. ఒక మ్యాక్సిమం ఇంకా 50-60 రూపీస్లో దొరికేస్తుంది ఇది. ఓకేనా. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో మీరు ఇక్కడ కానీ గమనిస్తే నేను ఆల్రెడీ ఓటీజీ కేబుల్ని మొబైల్ ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను. మళ్ళీ అదే ఓటీజీ కేబుల్ని లింక్ కేబుల్కి కనెక్ట్ చేశాను. అండ్ దెన్ ఈ లింక్ కేబుల్ని ఎఫ్సికి లింక్లో మనం కనెక్ట్ చేయాలి. ఓకే, సో ఎఫ్సికి లింక్లో నేను కనెక్ట్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఎఫ్సికి బ్యాటరీ అయితే కనెక్ట్ చేయకూడదు. సో ఇప్పుడు నేను మొబైల్కి ఓటీజీ కేబుల్ కనెక్ట్ చేయబోతున్నాను. చూడండి. సో నేను కనెక్ట్ చేయంగానే స్క్రీన్ పైన ఓపెన్ అగ్రీ అసిస్టెంట్ టు హ్యాండిల్ యూఎస్బీ సీరియల్ అని ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీన్ని టిక్ మార్క్ చేసి ఓకే కొట్టేయాలి. సో మీరు యాప్ని ఓపెన్ చేయగానే మీకు స్క్రీన్ పైన ఇలా కనిపిస్తుంది. సో స్క్రీన్ పైన 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేశారంటే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీ దగ్గర ఆల్రెడీ యాప్ ఉండి మీకు లాగిన్ డీటెయిల్స్ కానీ ఉంటే మీరు ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. లేదు మీరు ఫస్ట్ టైం మీ యాప్ని మీరు డౌన్లోడ్ చేస్తున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసిన వాళ్ళైతే కంపల్సరీగా రిజిస్టర్ అయితే చేయాలి. ఎలా రిజిస్టర్ చేయాలో చెప్తాను. క్లిక్ ఆన్ రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఇక్కడ +86 అని ఉంది కదా, అక్కడ +91గా మార్చుకోవాలి. +91 అనేది ఇండియన్ ఫోన్ కోడ్ అండి యాక్చువల్గా అది. సో దీంట్లో ఇండియా కోసం సెర్చ్ చేయండి. ఇక్కడ ఉంది, ఇండియా మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ని మీరు ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఏదైతే నేను నా ఫోన్ నెంబర్ని నేను ఎంటర్ చేస్తున్నాను. 76. సో ఒకసారి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ క్యాప్చా అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందా మీకు? ఈ గెట్ క్యాప్చా అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడే ఓటీపీ చూడండి, 143410 ఓటీపీ అయితే వచ్చింది. దెన్ ఇక్కడ ఎంటర్ చేయాలి 143410. అండ్ దెన్ ఎంటర్ చేసిన తర్వాత నేను నాకు గుర్తుండడం కోసం నేను నా ఫోన్ నెంబర్ని నా పాస్వర్డ్గా ఇచ్చేస్తున్నాను. ఓకే, ఒక్కసారి ఎంటర్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకుంటాను కరెక్ట్గా ఉందా లేదా అని. ఓకే. అండ్ దెన్ క్లిక్ ఆన్ రిజిస్టర్. సో మందైతే సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోయింది. సో మీరు ఎప్పటికీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నేనైతే నా యూజర్ నేమ్ నా ఫోన్ నెంబరే, పాస్వర్డ్ కూడా నా ఫోన్ నెంబరే. ఓకే, సో ఇప్పుడు నేను లాగిన్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు చూడండి మళ్ళీ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. లాగిన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర నేను నా ఫోన్ నెంబర్ని ఇస్తున్నాను. 7672002024. ఓకే, సో పాస్వర్డ్ కూడా సేమ్ అదే 7672002024. క్లిక్ ఆన్ లాగిన్. సో ఇప్పుడు మనం యాప్లోకి అయితే ఎంటర్ అయిపోయాము.
సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ కనెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. కనెక్ట్ అని ఇక్కడ గ్రౌండ్ ప్లాన్ స్టార్ట్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం మేజర్గా యూజ్ చేసేది అయితే ఇవే అండి. సో ఫస్ట్ నేను గ్రౌండ్ ప్లాన్ మీద క్లిక్ చేస్తాను. ఎవరైతే యాప్ని కొత్తగా ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇప్పుడు నేను చేయబోయే సెట్టింగ్స్ని అయితే ఖచ్చితంగా చేయాలి. సో అదేంటంటే మీరు ఒకసారి గ్రౌండ్ ప్లాన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు చూడండి స్క్రీన్ అయితే ఇలాగ చైనీస్లో కానీ లేదా అసలు మ్యాప్ కనిపించకుండా ఇలా అన్న కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ పైన మీకు రైట్ సైడ్ కార్నర్లో కానీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. ఈ 3 డాట్స్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అగైన్ 3 డాట్స్ ఉన్నాయి కదా స్క్రీన్ పైన, దీన్ని క్లిక్ చేయాలి. సో ఇది కూడా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఎఫ్సి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫ్లైట్ టైము, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మ్యాప్ టైప్. ఇక్కడ మ్యాప్ టైప్లో దీన్ని సెలెక్ట్ చేసి గూగుల్ మ్యాప్ అని సెలెక్ట్ చేయాలి. గూగుల్ మ్యాప్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రిమోట్ కంట్రోల్ టైప్. ఇక్కడ రిమోట్ కంట్రోల్ టైప్ దగ్గర డిఫాల్ట్ అని ఉంది, కానీ ఇక్కడ మీరు ఏ రిమోట్ అయితే యూస్ చేస్తున్నారో ఆ రిమోట్ని సెలెక్ట్ చేయాలి. సపోజ్ మీ రిమోట్ T12 కానీ అయితే T12 అని సెలెక్ట్ చేయాలి. మీరు యూస్ చేస్తున్నది H12 అయితే H12 అని సెలెక్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను యూస్ చేస్తున్న రిమోట్ అయితే T12 కాబట్టి మామూలుగా T12 అని సెలెక్ట్ చేశాను. అండ్ దెన్ ఇంకా ఇక్కడ మీరు ఒక ఆప్షన్ చూసారంటే కరెక్ట్ కోఆర్డినేట్స్ అని ఒక ఆప్షన్ ఉంది. కరెక్ట్ కోఆర్డినేట్స్ అని ఇది యాక్చువల్గా ఆఫ్లో ఉంది, దీని అయితే ఆన్ చేయాలి. మీరు ఎప్పుడైతే ఈ ఆప్షన్ ఆన్ చేస్తారో అప్పుడే మీరున్న లొకేషన్, డ్రోన్ ఉన్న లొకేషన్ మ్యాప్లో కరెక్ట్గా చూపిస్తుంది. సపోజ్ ఈ ఆప్షన్ కానీ ఆన్లో కానీ లేకపోతే డ్రోన్ ఇంకెక్కడో చూపిస్తుంది. మీరు ఎక్కడో ఉంటారు, డ్రోన్ మాత్రం ఇంకెక్కడో ఉన్నట్టుగా మ్యాప్లో చూపిస్తుంది. సో ఇదైతే ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలి. సో ఇదైతే బేసిక్ సెట్టింగ్స్. ఎవరైతే యాప్ని కొత్తగా ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మొబైల్లో ఈ సెట్టింగ్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి యాప్ని క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఒకసారి నేను చేసిన సెట్టింగ్స్ వర్క్ అవుతున్నాయా లేదా అని టెస్ట్ చేయడానికి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను. క్లిక్ ఆన్ గ్రౌండ్ ప్లాన్. సో ఇప్పుడు నేను గ్రౌండ్ ప్లాన్ క్లిక్ చేయగానే చూడండి ఎగ్జాక్ట్గా నేనున్న లొకేషన్ ఓపెన్ అయిపోయింది ఎగ్జాక్ట్గా. సో ఇది యాక్చువల్గా నేనున్న లొకేషన్, ఇది ఎగ్జాక్ట్గానే చూపిస్తుంది. అండ్ దెన్ ఓకే, సో ఇప్పుడు మనము ఎఫ్సిని యాప్కి కనెక్ట్ చేయాలి. ఆల్రెడీ మనం కేబుల్ని కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఫర్దర్గా ఫిజికల్గా చేయాల్సినది ఏం లేదు. ఇక్కడ పైన మీకు చూస్తే కనెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉందా రెడ్ కలర్లో, ఈ కనెక్ట్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తే యూఎస్బి అని ఉంది కదా, యూఎస్బిని సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే. ఓకే, సో ఇప్పుడైతే కనెక్ట్ అయిపోయిందండి. కానీ స్టిల్ మనకు ఒక ఎర్రర్ చెప్తుంది. అది ఏంటంటే ఆర్సీ డిస్కనెక్ట్ అనే ఆప్షన్ ఎందుకు చెప్తుంది అంటే మనం ఇప్పుడు ఈ ఎఫ్సికి కనెక్ట్ చేయలేదు కాబట్టి, మనం ఇప్పుడు ఎఫ్సికి రిమోట్ కనెక్ట్ చేయలేదు కాబట్టి మీకు ఎర్రర్ అయితే చెప్తుంది. సో వన్స్ ఒకసారి మనం కానీ రిమోట్ కానీ కనెక్ట్ చేసామంటే అది కూడా చెప్పదు. ఓకే, సో ఇక్కడ ఆర్సీ డిస్కనెక్ట్ అనేది చెప్తుంది, ఎందుకంటే మనం ఇప్పటి వరకు ఎఫ్సికి రిమోట్ని మనం కనెక్ట్ చేయలేదు కాబట్టి. సో దీని అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. సో ఫస్ట్ ఇప్పటి నుంచి నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినాలి. మీరు ఎఫ్సిని డ్రోన్కి ఫిక్స్ చేసి ఉండొచ్చు, లేదా ఎఫ్సిని ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించిన విధంగా మీరు విడిగా పెట్టుకోవచ్చు. ఎలా అన్నా పెట్టుండండి, ఎఫ్సిని కదిలించకూడదు. సో యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత స్క్రీన్కి పైన, అంటే స్క్రీన్కి రైట్ సైడ్లో పైన ఒక 3 డాట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు ఈ 3 డాట్స్ని క్లిక్ చేయండి. దీని పేరు వచ్చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో మీకు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ఫస్ట్ ఇక్కడ రిమోట్ సింబల్ కనిపిస్తుందా, ఇది వచ్చేసి రిమోట్ సెట్టింగ్స్. డ్రోన్ సింబల్ కనిపిస్తుందా, ఇక్కడ వచ్చేసి డ్రోన్ సెట్టింగ్స్. సో ఫస్ట్ మనం రిమోట్ నుంచే చేద్దాము. ఇక్కడ కింద ఫస్ట్ ఫెయిల్ సేఫ్ అని ఉంది కదా, ఇక్కడ ఫెయిల్ సేఫ్లో వచ్చేసి హ్యాంగ్ అని పెట్టండి. హ్యాంగ్ అని పెట్టి సేవ్ చేయండి. రైట్ సక్సెస్ అని మీకు ఇలా చూపించాలి స్క్రీన్ పైన. ఓకే, అండ్ దెన్ ఇక్కడైతే ఇది వరకే, ఇంకా ఫర్దర్గా చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. నెక్స్ట్ డ్రోన్లోకి వెళ్ళిపోదాం. డ్రోన్ సెట్టింగ్స్. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన కానీ చూసారంటే ఐఎంయూ నాట్ క్యాలిబ్రేటెడ్ అని కనిపిస్తుంది. సో ఫస్ట్ మీరు ఐఎంయూ క్యాలిబ్రేషన్ చేయండి. ఐఎంయూ క్యాలిబ్రేషన్ చేసినప్పుడు ఎఫ్సిని ఎట్టి పరిస్థితుల్లో కదిలించకూడదు.
క్లిక్ చేశాను. చూడండి ఐఎంయూ క్యాలిబ్రేటెడ్ సక్సెస్ అని వచ్చింది. ఇప్పుడు కంప్లీట్ అనే మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ గో టు బ్యాటరీ. బ్యాటరీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి లో వోల్టేజ్ ప్రొటెక్షన్. అంటే ఇఫ్ ఇన్ కేస్ బ్యాటరీ అయిపోయినప్పుడు, బ్యాటరీ సెకండ్ వోల్టేజ్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని మనకు ఆప్షన్ సెట్ చేసుకోవాలి. డిఫాల్ట్గా ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ హ్యాంగ్ అని పెట్టుకోండి, హ్యాంగ్ అని పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ లెవెల్ అని ఉంది చూసారా, ఫస్ట్ లెవెల్ అని ఉంది. దీన్ని 45గా పెట్టేసుకోండి. ఫస్ట్ లెవెల్ని 45 voltsగా పెట్టేసుకోండి. 45 అని జస్ట్ టైప్ చేసి అంతే వదిలేసేయండి. నెక్స్ట్ సెకండ్ లెవెల్ కానీ చూస్తే ఇక్కడ సెకండ్ లెవెల్ దగ్గర ఉన్న దాన్ని మొత్తం క్లియర్ చేసేసి 43గా సేవ్ చేయండి. 43. సో ఫస్ట్ లెవెల్ వచ్చేసి 45, సెకండ్ లెవెల్ వచ్చేసి 43. ఎప్పుడైతే బ్యాటరీ వోల్టేజ్ 43 volts టచ్ అవుతుందో అప్పుడు డ్రోన్ అనేది ఇక్కడ మనం పెట్టాం కదా ఆప్షన్ హ్యాంగ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ మీరు హ్యాంగ్ కాకుండా బ్యాక్ అని పెట్టారనుకోండి, డ్రోన్ ఆటోమేటిక్గా రిటర్న్ టు హోమ్ వచ్చి ల్యాండ్ అయిపోతుంది. అంటే మనకి ఎలాంటి ఇంటిమేషన్ అనేది ఏమి ఉండదు. డ్రోన్ ఆటోమేటిక్గా ఎక్కడ ఫ్లై అవుతుందో అక్కడ సడన్గా టేక్ ఆఫ్ అవుతుంది. హోమ్ డైరెక్షన్లో వచ్చి ఇఫ్ ఇన్ కేస్ ఆ డైరెక్షన్లో ఏమైనా వస్తున్నా, అంటే ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా పవర్ లైన్ ఉన్నా చెట్టున నేరుగా వచ్చి గుద్దేస్తుంది. సో అందుకోసము అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే హ్యాంగ్ మాత్రమే సెలెక్ట్ చేయండి. సో హ్యాంగ్ 45, 43 సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసేయండి. సేవ్ ఖచ్చితంగా చేయాలి. మీరు సేవ్ చేసిన తర్వాత రైట్ సక్సెస్ అని ఖచ్చితంగా పడాలి. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ స్ప్రే. సో ఇదేంటంటే, సో ఇక్కడ స్ప్రే ఏంటి అంటే, సో స్ప్రేలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చూడండి లిక్విడ్ ప్రొటెక్షన్ డిఫాల్ట్ హ్యాంగ్ అనే ఉంది. సో హ్యాంగ్ అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈ ఆప్షన్ మీనింగ్ ఏంటి అంటే, ఇఫ్ ఫర్ సపోజ్ ట్యాంక్లో వాటర్ కానీ అయిపోతే డ్రోన్ అనేది హ్యాంగ్ అవ్వాలి అని మనం ఇక్కడ చెప్తాం. సో అది డిఫాల్ట్గా ఇప్పుడు హ్యాంగ్ అని పెట్టండి. పొరపాటున క్లోజ్ కానీ బ్యాక్ కానీ ఇంకేది కూడా పెట్టద్దు. హ్యాంగ్ అండ్ ల్యాండ్ ఉంది, అది కూడా పెట్టద్దు. సో హ్యాంగ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, ఇంకా నెక్స్ట్ దీంట్లో ఫర్దర్గా మనం చేయాల్సినవి ఏమీ లేవు. నెక్స్ట్ గో టు పారామీటర్స్. సో పారామీటర్స్ కానీ వెళ్ళామంటే మ్యాక్సిమం స్పీడ్ 6 ఉంది, మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 6 ఉంది, మ్యాక్సిమం యాంగిల్ 30 ఉంది. ఇవన్నీ ఏమీ టచ్ చేయొద్దు, అన్నీ డిఫాల్ట్గా ఎలా ఉన్నాయి అన్నీ అలానే టచ్ చేసి జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ చేసేయండి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్. ఓకే, సో పారామీటర్స్లో అయితే ఏం టచ్ చేయొద్దు, ఎలా ఉందో అలా డిఫాల్ట్స్ అన్నీ అలానే పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ మీరు వెళ్ళాల్సిన ఆప్షన్ వచ్చేసి ఇక్కడ డైమండ్ సింబల్ కనిపిస్తుందా, ఈ డైమండ్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మిమ్మల్ని అది పాస్వర్డ్ అంటే అడుగుతుంది. పాస్వర్డ్ వచ్చేసి 4 8s 1 2 3 4 8s అనమాట. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందా. సో 4 8s టైప్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు మీకు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి అయితే మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాము. ఇప్పుడు మనం చేయబోయే సెట్టింగ్స్ రోజు రెగ్యులర్గా అయితే ఏం టచ్ చేయమండి. ఈ సెట్టింగ్స్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అయితే మనం రెగ్యులర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది డ్రోన్కి 1 time లానే, అంటే ఎఫ్సీకి తన జీవితంలో ఒకసారి చేసేదే. ఓకే, సో ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇన్స్టాలేషన్ పొజిషన్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇవి ఏవి టచ్ చేయొద్దు, అసలు బ్యాక్ వెళ్ళిపోండి. నెక్స్ట్ మోటార్ అండ్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఇక్కడ మోటార్ ఐడ్లింగ్ అని ఒక ఆప్షన్ ఉంది. దీన్ని స్లోగా పెట్టుకోండి. ఇక్కడ మీరు చూడండి, మనం సేవ్ చేయాలనుకున్నట్లయితే సేవ్ ఆప్షన్ కనిపించట్లే. సో అందుకోసమే ఫస్ట్ మీరు దీన్ని రీడ్ చేయాలి. రీడ్ని క్లిక్ చేసిన తర్వాత చూడండి ఆటోమేటిక్గా యాప్ ఏం చేస్తుందంటే ఎఫ్సీలో ఉన్న వాల్యూస్ని రీడ్ చేస్తుంది ఫస్ట్. ఓకే, ఇప్పుడు మనకి సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దీన్ని వెరీ స్లో ఉంది, దీన్ని స్లోగా పెట్టుకొని క్లిక్ ఆన్ సేవ్. ఓకే, రైట్ సక్సెస్. ఇంకేం టచ్ చేయొద్దు, గో బ్యాక్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ఫ్లైట్ గేట్. దీంట్లో చూడండి మోడ్ స్విచ్, మనకి రిమోట్లో మోడ్ స్విచ్ ఉంటుంది కదా, మోడ్ స్విచ్లో ఫస్ట్ పైకి అన్నప్పుడు ఏం ఉండాలి, యాక్టివ్డ్ ఉంది. మిడిల్లోకి పెట్టినప్పుడు స్విచ్ ఉండాల్సింది మాన్యువల్ పెట్టుకుందాం. నెక్స్ట్ కింద కన్నప్పుడు ఉండాల్సింది ఏబీ మోడ్లో పెట్టేసుకుందాం. ఓకే, సో స్విచ్ పైకి అన్నప్పుడు యాక్టివ్డ్ ఉండాలి, స్విచ్ని మిడిల్లో పెట్టినప్పుడు మాన్యువల్ ఉండాలి, స్విచ్ డౌన్లో ఉన్నప్పుడు ఏబీ ఉండాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా చూడండి సేవ్ ఆప్షన్ లేదు. నేను ఫస్ట్ ఏం చేస్తాను, రీడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆప్షన్స్ అన్ని చేంజ్ చేస్తాను అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్.
ఓకే. సో ఇప్పుడు సేవ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆర్టిక్ యాంటీనా అని ఉంది. ఇదైతే మనం అసలు ఏం యూజ్ చేయము. అండ్ దెన్ ఫ్రేమ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫ్రేమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రకరకాల ఫ్రేమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. దీంట్లో మనం యూజ్ చేసేది 2 ఫ్రేమ్సే అండి. ఒకటి క్వాడ్ కాప్టర్, అంటే ఇదే ఫ్రేమ్ 2 కనిపిస్తుందా, ఈ ఫ్రేమ్, ఇది క్వాడ్ కాప్టర్ ఫ్రేము. అండ్ దెన్ ఫ్రేమ్ 4 అని ఉంది కదా, ఇది హెక్సాకాప్టర్ ఫ్రేమ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ఎఫ్సీని హెక్సాకాప్టర్కి ఫిక్స్ చేస్తున్నట్లయితే ఈ ఫ్రేమ్ 4ని సెలెక్ట్ చేయండి. లేదు, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ఎఫ్సీని క్వాడ్ కాప్టర్ కానీ ఫిక్స్ చేస్తున్నట్లయితే ఫ్రేమ్ 2ని సెలెక్ట్ చేయండి. ఓకే, ఎయిదర్ ఫ్రేమ్ 2 ఆర్ ఫ్రేమ్ 4, యూ హ్యావ్ టు చూస్ ఓన్లీ వన్. ఓకే, ఫ్రేమ్ 2 అన్నా సెలెక్ట్ చేయండి, లేదా ఫ్రేమ్ 4 అన్నా సెలెక్ట్ చేయండి. క్వాడ్ కాప్టర్ అయితే ఫ్రేమ్ 2 సెలెక్ట్ చేయండి, హెక్సాకాప్టర్ అయితే ఫ్రేమ్ 4ని సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు నేను హెక్సాకాప్టర్ అనుకొని ఫ్రేమ్ 4ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, గ్రీన్ మార్కులు అయితే వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ సేవ్ ఆప్షన్ రాలేదు. మళ్ళీ అగైన్ క్లిక్ ఆన్ రీడ్. డిఫాల్ట్గా క్వాడ్ కాప్టర్ ఉంది, దాన్ని హెక్సాకాప్టర్గా మార్చుకొని క్లిక్ ఆన్ సేవ్. ఓకే, అండ్ దెన్ గో బ్యాక్. ఫ్రేమ్ దాకా అయిపోయింది. నెక్స్ట్ ఫ్లైట్ పారామీటర్స్. దీంట్లో ఇవి డిఫాల్ట్గా ఉంటాయి చూడండి, ఇవేం మార్చొద్దు, ఈ పొరపాటును కూడా ఇవేం టచ్ చేయొద్దు. అండ్ దెన్ ఫ్లైట్ పారామీటర్స్ అయిపోయింది. మోషన్ పర్ఫార్మెన్స్. సో దీంట్లో కూడా మీరు ఏం టచ్ చేయొద్దు, ఎలా ఉన్నాయో అన్నీ అలానే టచ్ చేయండి. పొరపాటును కూడా ఇవన్నీ మార్చడానికి అయితే ట్రై చేయొద్దు, డ్రోన్ మిస్బిహేవ్ చేస్తుంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి సెన్సిటివిటీలోకి వెళ్ళండి. ఇవి కూడా అసలు ఏం టచ్ చేయొద్దు. ఓకే, ఇవన్నీ అసలు ఏం టచ్ చేయొద్దు. నెక్స్ట్ గో టు అదర్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఫెన్స్ డి ఓపెన్ అని ఉందా, దాన్ని ఓపెన్ చేయండి. అంటే ఇఫ్ ఇన్ కేస్ రిమోట్ నుంచి, అంటే డ్రోన్కి మనం ఫెన్సింగ్ అనేది సెట్ చేస్తామండి. అంటే ఒక 600 మీటర్స్ 300 మీటర్స్ అని. ఇక్కడ కానీ మీరు కానీ చూసారంటే ఫెన్స్ ఆల్రెడీ డ్రోన్ మ్యాక్సిమం ఎంత ఎత్తు ఎగరాలో మనం ఇక్కడే చెప్తాం. ఇక్కడ మ్యాక్సిమం డిఫాల్ట్గా ఎంత ఉందంటే 20 ఉంది. 20 అనేది మ్యాక్సిమం మామూలుగా సరిపోదు, నేను దాన్ని 30 చేస్తాను. 30 మీటర్స్ అంటే మీరు కానీ డ్రోన్ కానీ ఫ్లై చేస్తే 30 మీటర్ల ఎత్తుకైతే వెళ్తుంది. 30 మీటర్లు దాటి మీరు పంపించాలనుకున్న డ్రోన్ అయితే వెళ్ళదు, ఆగిపోతుంది అనమాట. ఓకే, సో దీన్ని మనం ఫెన్సింగ్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి చూడండి, ఫెన్సింగ్ డిఐఎస్ అంటే డిస్టెన్స్ అని అర్థం. ఇక్కడ ఫెన్సింగ్ డిఐఎస్ అంటే డిస్టెన్స్. ఇక్కడ ఎంత ఉందంటే డిఫాల్ట్గా 300 మీటర్స్ ఉంది. దీనికి అర్థం ఏంటంటే డ్రోను 300 మీటర్లు దాటి ఇంకెక్కువ దూరం వెళ్ళదు అని అర్థం. నేను దానికి 300 మీటర్లు సరిపోదు కాబట్టి నేను దాన్ని 600 మీటర్స్ అయితే చేస్తాను ఇప్పుడు. 6000 కాదు, 600 మీటర్స్. ఓకే, అంటే 1/2 కిలోమీటర్ కన్నా ఇంకొంచెం ఎక్కువ. ఇక్కడ కానీ మీరు కానీ చూస్తే మ్యాక్సిమం వచ్చేసి 1000 మీటర్స్ అని ఉంది. మ్యాక్సిమం 1000 మీటర్స్. నేనైతే 600 మీటర్సే ఇస్తున్నాను. యాక్చువల్గా అంత కూడా అవసరం ఉండదు. అండ్ దెన్ యాక్షన్ లిమిటెడ్ వచ్చేసి లిమిట్ అని పెట్టండి. యాక్షన్ ట్రిగ్గర్ నో ఫ్లై జోన్ ల్యాండింగ్ అని పెట్టండి. ఇక్కడ యాక్షన్ ట్రిగ్గర్ నో ఫ్లై జోన్లో హోవర్ అని పెట్టండి. హోవర్ అని పెట్టి అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, సేవ్ క్లిక్ చేయండి, ఇంకేం టచ్ చేయొద్దు. నెక్స్ట్ గో టు స్ప్రేలో అసలు ఏవి టచ్ చేయొద్దు. డిఫాల్ట్గా ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఏ వాల్యూస్ని మెయింటైన్ చేయండి, అసలు ఏం టచ్ చేయొద్దు. ఓకే, పొరపాటును కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే ఆప్షన్స్ కాకుండా మరే ఇతర ఆప్షన్స్ని పొరపాటును కూడా టచ్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ గో టు రాడార్. ఇప్పుడు మన దగ్గర రాడార్ అయితే లేదు కాబట్టి దీనివల్ల మనకైతే యూజ్ లేదు. ఓకే, సో మ్యాక్సిమం నాకు తెలిసి అయితే అన్నీ కవర్ చేశాను. ఎస్, ఓకే. సో ఇంకా మీరు ఈ ఎఫ్సీని డైరెక్ట్గా డ్రోన్కి కనెక్ట్ చేసుకొని వైర్స్ కనెక్ట్ చేసుకొని ఫ్లై చేసుకోవచ్చు. ఓకే, సో నా నెక్స్ట్ వీడియోలో డ్రోన్కి ఆర్సీ అంటే నథింగ్ బట్ రిమోట్ని ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాను. అంటే ఎఫ్సీకి రిమోట్ని ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాను. రిమోట్ని కనెక్ట్ చేసిన తరువాత రిమోట్లో చేయాల్సిన ప్రాసెస్ ఏంటో కూడా చెప్తాను. ఓకే, సో ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మీకు లింక్ కేబుల్ అవసరం ఉన్నా లేదా ఎఫ్సీ ఫుల్ సెట్ ఏమైనా అవసరం ఉన్నా సరే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు. సో షిప్పింగ్ వచ్చేసి ఎంటైర్ ఇండియా ఉంటుందండి.
తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఏ లొకేషన్‌కైనా షిప్పింగ్ అనేది జరుగుతుంది. సో, స్పెషల్లీ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడులో చెన్నైకి, కర్ణాటకలో బెంగుళూరుకి మాత్రం ఏపీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా వెళ్తుంది. తెలంగాణకి మాత్రము టీఎస్ కార్గో ద్వారా వెళ్తుంది. సో, టీఎస్ కార్గోలో మీ దగ్గరలో ఉన్న బస్ స్టాండ్‌లో నుంచి మీరు పార్సెల్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు.